పదవి నుండి బైడెన్ తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆయన ఇక మరో అభ్యర్థికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. పోటీ నుండే ఆయన తప్పుకోవడంతో ట్రంప్ ఈజీగా తమ అభ్యర్థులను గెలుపుకోవడం ఈజీ అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ అవుట్. డెమోక్రాట్ ఇట్లా ఒత్తిడితో తలొగ్గిన ప్రెసిడెంట్ దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్న అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతా కమలా హారిస్ కు మద్దతిస్తా అంటూ బైడెన్ చెప్తా ఉన్నారు. ఇక కమలా హారిస్ కు ఈమెకే మద్దతు ప్రకటించడం జరిగింది. దీంతో గెలవడం అనేది ఈజీగా కనిపిస్తా ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెనక్కు తగ్గారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్నారు. నేను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలంటే ఆ దేవుడు దిగి రావాలి, లేదంటే నేను అనారోగ్య బారిన పడడమే, రైలు ఢీకొని చనిపోవడం జరగాలి అంటూ శనివారం వరకు భీష్మించుకున్న బైడెన్ ఆదివారం ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. దేశ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రాటిక్ సీనియర్లు ఒత్తిడిని గౌరవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు వెల్లడించారు. నిజానికి రిపబ్లికన్ తరఫున బరిలో ఉండాల్సింది జై బైడెనే, కానీ అందరు కూడా రిపబ్లికన్ అందరు కూడా గెలవాలంటే ఎవరో ఒకరు ఉండాలి అనే సందేహం ఇచ్చి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా ఒప్పించడంతో బైడెన్ తప్పుకున్నారు. దీంతో రసవత్తరమైనటువంటి పోటీ అమెరికాలో కానుంది. ఇక బైడెన్ లేకపోవడం వల్ల కమలాసన్ని హారిస్ని ఓడించడం తేలికంటూ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ఇక హోరాహోరీ పోరైతే ఉండే అవకాశం ఉంది. మాజీ అధ్యక్షులు వెనక ఉండి కొత్త వారిని మరో రేసులో కమలా హారిస్ ముందంజ ఉన్నారు. ఇక ఆమెతో పోటీ పడుతున్నటువంటి మిషిగన్, కాలిఫోర్నియా గవర్నర్లు బైడెన్తో పోలిస్తే కమల్ను ఓడించడం సులువు అంటున్నటువంటి ట్రంప్ ఇక గవర్నర్లు పోటీ పడతా ఉన్నారు. ఆమెతో ఇక పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రపంచ అగ్రదేశమైనటువంటి అమెరికాలో ఇక ఈ పోటీ రసవత్తరంగా కానుంది. బైడెన్ తప్పుకోవడం ఇప్పుడు దేశ ప్రజల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది.